2019 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను కట్టేవారికి మరింత వెసులుబాటు కల్పించింది. అవేంటో చూద్దాం. ఇప్పటివరకు ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయాలంటే ఆధార్ మరియు పాన్ రెండిటి వివరాలు తప్పనిసరిగా తెలియచేయాలి. కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఇక నుండి పాన్ లేదా ఆధార్ ఏదో ఒకటి తెలియజేస్తే సరిపోతుంది. పాన్ కార్డు లేనివారు ఇక ఆధార్ కార్డుతో రిటర్న్ దాఖలు చేయొచ్చు. అలాగే ఎక్కడైతే పాన్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలో అక్కడ ఆధార్ వివరాలు ఇస్తే సరిపోతుంది. కొత్త నిబంధనల ప్రకారం పాన్ కార్డు లేని వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ ఆధార్ కార్డు ఆధారంగా భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ నుంచి సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారం పొంది పాన్ కార్డు జారీ చేస్తుంది. పన్ను చెల్లింపుదారు ఇప్పటికే పాన్ కార్డును ఆధార్ కార్డుకు లింక్ చేసుంటే ఇక నుంచి పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డు ఉపయోగించుకునే అవకాశాన్ని ఆదాయపు పన్ను శాఖ కల్పిస్తోంది. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పాన్ కార్డు నిర్దిష్ట సమయంలోపు ఆధార్ కార్డుకు లింక్ చేయకపోతే పాన్ కార్డు చెల్లకుండా పోతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో చిన్న మార్పు చేసింది. అదేంటంటే ఒక వ్యక్తి తన ఆధార్ కార్డు వివరాలను తెలియజేయని పక్షంలో అతనికి లేక ఆమెకు కేటాయించిన పాన్ కార్డు చట్టబద్దతను కోల్పోతుంది. అత్యధిక విలువ కల లావాదేవీలపై దృష్టి పెట్టడానికి ప్రభుత్వం వీటికి పాన్, ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. సదరు లావాదేవీల్లో ఇటు చెల్లింపుదారు అటు గ్రహీత ఇద్దరూ కూడా తమ వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. వివరాలు పొందుపర్చని లావాదేవీలకు పెనాల్టీ పడుతుంది. బడ్జెట్ 2019 పై మరిన్ని విశ్లేషణలు తదుపరి వీడియోల్లో చూడండి.